బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో వార్డు సచివాలయ సిబ్బందిపై మున్సిపల్ సిబ్బంది సమ్మె ఎఫెక్ట్ పడింది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి రేపు సెలవు రద్దు చేసింది ప్రభుత్వం. మున్సిపల్ సిబ్బంది సమ్మెతో నగరాల్లో చెత్త పేరుకుపోయింది. వార్డు సచివాలయ సిబ్బందికి చెత్త శుభ్రం చేయించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రేపు ఆదివారం సెలవు రోజైనా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వాహనాలు పంపిస్తాం, చెత్త శుభ్రం చేయించాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది లేకుండా ఎలా చేయించాలంటూ వార్డు సచివాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అయితే రేపు విధులకు హాజరు కాకపోతే చర్యలు ఉంటాయంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద సచివాలయ సిబ్బందితో రేపు చెత్త ఊడిపిస్తారా, లేదంటే పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పని వాళ్ళతో చేయిస్తారా అనేది మాత్రం సందేహాస్పదంగా మారింది. రేపు ఖచ్చితంగా వాళ్ళని విధులకు హాజరు కావాల్సిందే అంటూ అధికారులు అయితే ఆర్డర్స్ పాస్ చేసిన పని కనిపిస్తుంది. మొత్తం మీద మున్సిపల్ సిబ్బంది సమ్మె ఎఫెక్టు ఏపీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై పడ్డట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఏంటి రేపు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో చెత్త ఏరేయించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఏమైనా చేపట్టిందా? ఎందుకు వాళ్ళని రేపు సెలవు రద్దు చేసి విధులకు హాజరు కమ్మన్నట్టు? ఎస్ హంజా, సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ వర్కర్స్ అంతా కూడా సమ్మె చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000కు పైనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న మున్సిపల్ సిబ్బంది అంతా కూడా సమ్మెకి వెళ్ళారు. దాదాపు 122 మున్సిపాలిటీల్లో దాదాపు 102 మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ సిబ్బంది అంతా కూడా సమ్మెలో ఉన్న నేపథ్యంలో దాదాపు 5 రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెత్త భారీగా పేరుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకొక చర్యలకు దిగినట్టయితే కనిపిస్తుంది. ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఎవరైతే ఉన్నారో సిబ్బంది వాళ్ళకి ఈ బాధ్యతను అయితే పూర్తిగా అప్పచెప్పే పని అయితే చేస్తుంది. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వల్ల ఉంటే పర్మనెంట్ స్టాఫ్ మాత్రం 5,000 మంది ఉన్నారు. 5,000 మందితోటి 122 మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆల్టర్నేటివ్గా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించినట్టే కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న విశాఖ కార్పొరేషన్ సంబంధించిన గాజువాక ఉన్న జోన్ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 5:30 నుంచి అందరూ కూడా అన్ని సెక్రటరీలు, అంటే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో 10 సెక్రటరీలు ఆ సచివాలయ పరిధిలో ఉంటారు. వాళ్ళు శానిటేషన్ కానీ, అడ్మిన్ కానీ, అదేవిధంగా వెల్ఫేరు, అగ్రికల్చరు, మహిళా పోలీసు, ఇలా ఒక 10 డిపార్ట్మెంట్లకు సంబంధించిన సెక్రటరీలు ఉంటారు. వీళ్ళంతా కూడా ఉదయం 5:30 నుంచి ఈ పనిలో ఉండాలని చెప్పి చెప్పారు. ఇప్పటికే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. ఆ వార్డులో ఉన్న చెత్తనంతటిని కూడా క్లీన్ చేసి పంపించే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పిన పరిస్థితి. అయితే చెత్తని వెహికల్స్లో ఎక్కించేది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న అయితే ఎత్తుతుంది. ఎందుకంటే సిబ్బంది లేనప్పుడు చెత్తని ఎవరు వెహికల్స్లో వేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. రెండవది, క్రిస్మస్ తర్వాత పూర్తిగా రోడ్లన్నీ కూడా చెత్తతోటి నిండిపోయిన పరిస్థితి. రేపు డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ రాబోతుంది. కాబట్టి ఇంకా చెత్త మరింత పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకైతే ప్రభుత్వం దిగింది. ఆల్టర్నేటివ్గా, అంటే మున్సిపల్ కార్మికులు లేకపోయినా ఖచ్చితంగా చెత్తని నివారణలో మేము కీలకంగా వ్యవహరించామని చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దానిలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని బలుపసులు చేస్తుందని చెప్పి ఇప్పటికే ఆ సచివాలయ సిబ్బంది అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ 18 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాళాలన్నీ బద్దలు కొట్టే పని కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ తాళాల బద్దలు కొట్టిన తర్వాత అంగన్వాడీ నిర్వహణ బాధ్యతని కూడా గ్రామ వార్డు సచివాలయానికి సిబ్బందికి సంబంధించిన మహిళా పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫీడింగ్ కానీ, లేకపోతే పిల్లల్ని చూడడం కానీ, ఈ పని అంతా కూడా అప్పచెప్పిన పరిస్థితి. అదనంగా ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడంతో ఆ పని కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఉదయం 5:30 నుంచి ఈ డ్యూటీల్లో ఉండాలి. ఒకవేళ విధులకు హాజరు కాకపోతే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి, సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా టెలికాన్ఫరెన్స్, అంటే ఎక్కడ ఉత్తర్వులు ఇవ్వకుండానే టెలికాన్ఫరెన్స్లో వాళ్ళకి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖపట్నానికి సంబంధించిన గాజువాకలో మాత్రమే సర్కులర్ని విడుదల చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సర్కులర్లు లేకుండానే వాళ్ళందరి చేత ఈ పని చేయాలని ఖచ్చితంగా రేపు ఆదివారం సచివాలయ సిబ్బందికి సంబంధించి ఎలా ఏమైనా స్పందిస్తున్నారా, ఏమంటున్నారు వాళ్ళంతా కూడా? అంటే ఇప్పటికే ప్రభుత్వం మీద ఇతర ఉద్యోగ సంఘాల్లో లేకపోతే ఇతర కార్మిక సంఘాల్లో వ్యతిరేకత అయితే పెరిగింది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దత్తపుత్రిగా చూస్తున్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అయితే పూర్తిగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా విధులకు హాజరు కావమంటూ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే హాజరు కాకపోతే ఖచ్చితంగా మీ అందరినీ కూడా సస్పెండ్ చేస్తాము అని చెప్పి, చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే హుకుం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళంతా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు
ఆ, వైట్ కాలర్ డ్యూటీలు చేశాము, ఇప్పుడు చెత్తను కూడా ఎత్తే పరిస్థితి మాకు అప్పచెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళంతా తిట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్తారు అనేది అయితే ఉద్యోగ సంఘాలుగా చెప్తున్న పరిస్థితి. చాలామంది గ్రామ వార్డు సచివాలయానికి కనుక ఇటువంటి విధులు అమలు చేస్తే కనుక ఖచ్చితంగా మేము కూడా సమ్మెలోకి వెళ్తామనుకుంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ఆందోళన బాట పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఎందుకు అధికారులు చెప్తున్నారా లేకపోతే ప్రభుత్వమే చెబుతుంది అనేది తెలియదు, కానీ పూర్తిగా అధికారుల మీద ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే ఉన్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇదే విధంగా కొనసాగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆందోళన బాట పట్టే అవసరం అయితే కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద ఏపీలో వార్డు సచివాలయ సిబ్బందిపై మున్సిపల్ సిబ్బంది సమ్మె ఎఫెక్ట్ అయితే పడింది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి రేపు సెలవు రద్దు చేశారు. మున్సిపల్ సిబ్బంది సమ్మెతో నగరాల్లో చెత్త పేరుకుపోయింది.